అమాయకులతో ఈడీ జప్తు చేసిన ఆస్తుల కోసం జగన్ కేసుల నిందితులు ప్రయత్నిస్తున్నారు. చిల్లర పడేసి నేరంతో అనుసంధానమై ఉన్న వందల కోట్ల విలువైన ఆస్తులను నగదు చేసుకోవడానికి యత్నిస్తున్నారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో విశాఖ రాంకీ ఫార్మా సిటీ గ్రీన్ బెల్ట్ ఏర్పాటు విషయంలో భారీగా లబ్ధి పొందిన రాంకీ ఫార్మా జగన్ కంపెనీలో క్విడ్ ప్రోకోలో భాగంగా పెట్టుబడులు పెట్టిందని ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన ఈడీ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ తో నేరుగా సంబంధం ఉన్న విశాఖ ఫార్మా సిటీలో 16 ఫార్మా ఇండస్ట్రియల్ ప్లాట్స్ ను జప్తు చేసింది. ఇది చెల్లదని ఆ కంపెనీ ఈడీ అడ్జుడికేటింగ్ అథారిటీని ఆశ్రయించగా సదరు ప్లాట్ ను విడుదల చేయాలని అథారిటీ తీర్పు ఇచ్చింది. అయితే సదరు ప్లాట్లలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని, విక్రయించరాదని, థర్డ్ పార్టీ ఆసక్తులు సృష్టించరాదని స్పష్టంగా పేర్కొంది. దీనిపై రాంకీ ఫార్మా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై బుధవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. రాంకీ ఫార్మా తరపున సీనియర్ న్యాయవాది వైసీపీ రాజ్యసభ ఎంపీ ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈడీ చేసిన జప్తు అక్రమమని పేర్కొన్న తర్వాత కూడా సదరు ప్లాట్లలో ఎలాంటి పనులు చేయకుండా అడ్జుడికేటింగ్ అథారిటీ ఆదేశాలు ఇవ్వడం సమంజసం కాదని, తాము సదరు ప్లాట్లకు విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు సమర్పిస్తామని వాటిని విడుదల చేయాలని కోరారు. గతంలో ఇదే తరహా కేసుల్లో సమానమైన సొమ్ముకు ఎఫ్డీలు పెట్టడానికి న్యాయస్థానాలు అంగీకరించాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సదరు ఆస్తుల విడుదలకు ఆదేశాలు ఇవ్వద్దని ఈడీ తరపున అదనపు సోలిసిటర్ జనరల్ బి నరసింహశర్మ అభ్యర్థించారు. అవి నేరుగా నేరపూరిత సొమ్ముకు అనుసంధానమై ఉన్న ఆస్తులని తెలిపారు. అప్పటి ప్రభుత్వం రాంకీ ఫార్మాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుందని, సదరు నేరపూరిత ఆస్తుల బదులుగా ఫిక్స్డ్ డిపాజిట్లను అంగీకరించవద్దని కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది.